హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు జూలై 1 నుండి 6 ఒకేసారి చెల్లింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూలై 1 తేదీ నుంచి అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అందుబాటులోకి అయితే వచ్చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 6 కరువు భత్యం, డీఏ వాయిదాలను ఒకేసారి చెల్లించాలనే డిమాండ్‌లు మరియు దానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడు వెలుగులోకైతే వచ్చాయండి. సాధారణంగా పెన్షనర్లు తమ రిటైర్మెంట్ జీవితంలో పెరిగే ధరలకు అనుగుణంగా వచ్చే ఈ యొక్క డీఏల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ వార్త వారికి ఎంతో ఊరటనిచ్చే అంశము. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ యొక్క బకాయిల విషయంలో పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారంగా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి మొత్తంగా 6 డీఏలు వాయిదాలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ 6 డీఏలు అంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలానికి సంబంధించిన కరువు భత్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఈ యొక్క 3 డీఏ బకాయిలను సమాన వాయిదాలలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అంటే ఒకేసారి మొత్తం సొమ్మును కాకుండా ప్రభుత్వం ఖజానాపై భారం పడకుండా విడతల వారీగా అయితే పెన్షనర్ల ఖాతాలలోకి జమ చేస్తామని గతంలోనే స్పష్టం చేయటం జరిగిందన్నమాట. అయితే ఈ వాయిదాల చెల్లింపు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని లక్షలాది మంది వృద్ధులు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మందికి పైగా సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీరికి రావాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్‌లు కూడా ఇంతవరకు చెల్లింపులకు నోచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డీఏ అనేది వారి జీవన ప్రమాణాలను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. అయితే పెరిగిన నిత్యావసర ధరల భారాన్ని తట్టుకోవడానికి ఈ యొక్క డీఏ అనేది తోడ్పడుతుందన్నమాట. కానీ 2.5 లక్షల మందికి సిపిఎస్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు నిధులు అందకపోవడం వల్ల కొంత ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పెన్షనర్లతో పాటు వీరికి కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రావడం అనేది గమనార్హము. ప్రస్తుతం సర్కార్ బాకీ పడ్డ పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరుకోవడం అనేది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది జూలై 1 తేదీన అదనంగా ఇవ్వాల్సిన మరో కొత్త డీఏను కూడా కలుపుకుంటే మొత్తం ఈ సంఖ్య అనేది 6కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే మొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా 1 లేదా 2 డీఏలు ఆలస్యం కావడం సహజం. కానీ ఏకంగా 5 డీఏలండి. 5 డీఏస్ పెండింగ్‌లో అయితే ఆగిపోవడం అనేది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో కూడా మనము అరుదుగా చూస్తూ ఉంటాము. సో, ఇది పెన్షనర్ల ఆర్థిక క్రమశిక్షణపై మరియు వారి నెలవారీ ఖర్చులపైన తీవ్ర ప్రభావం అయితే చూపిస్తోంది. సాధారణంగా జూలై 1 తేదీన కొత్త డీఏ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అది సాకారం కావాలంటే కొన్ని పరిపాలనాపరమైన ప్రక్రియలకు పూర్తి కావాలి. ముందుగా రాష్ట్ర కేబినెట్ మంత్రిమండలి ఈ యొక్క డీఏ చెల్లింపుల ఆమోదం తెలపాలి. ఆ తర్వాతే సంబంధిత శాఖ నుండి అధికారికంగా జీవో విడుదలవుతుంది. ఇప్పటివరకు 6 డీఏలకు సంబంధించి ఎటువంటి అధికారిక జీవో ప్రభుత్వం నుండి విడుదల కాలేదు. అలాగే కేబినెట్ కూడా దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం అయితే తీసుకోలేదు. అయినప్పటికీ పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు మాత్రం ఆలస్యమైనటువంటి ఈ యొక్క 6 విడతల వారీగా కాకుండా వీటిని ఒకేసారి చెల్లించాలని గట్టిగా కోరుకుంటున్నారు. కరువు భత్యం అనేది కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు. అది ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి సామాన్యుడిని రక్షించే ఒక సాధనము. మార్కెట్‌లో పాలు, నెయ్యి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఆ పెరుగుదలను తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క భత్యం ఎంతగానో సహాయపడుతుంది. సో, ముఖ్యంగా పెన్షనర్లకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నిధులు వారికి ప్రాణాధారంగా మారతాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందిస్తూ రేపటి నుండి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించనున్నట్టుగా సమాచారం ఇచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంటుంది అనైతే చెప్పవచ్చు.